ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. విజయ్ గెలుపు వెనుక ఓటు లేని సైన్యం ఉందంటే నమ్ముతారా? అవును, విజయ్ ఎవరైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడో తలపతి విజయ్ గెలుపు వెనుక ఓటు హక్కు లేని సైన్యం పాత్ర చాలా పెద్దదనే చెప్పాలి. ఈ ఓటు హక్కు లేని సైన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఓటు అంటే 18 ఏళ్లకు వయసుకు నిండని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా కీలకంగా పనిచేశారు విజయ్ పార్టీ కోసం అనే చర్చ ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతోంది. విజయ్ చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో చివరిగా ఒక స్పీచ్ ఇచ్చారు. విజయ్ ఆ స్పీచ్లో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. మీ ఇంటికెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గర మారాన్ చేయండి, గొడవ చేయండి, ఓటు టీవీకేకి వేయమని ఒత్తిడి చేయండి అంటూ విజయ్ ఒక పిలుపిచ్చారు. ఈ పిలుపు తమిళనాడు వ్యాప్తంగా తీవ్రమైన ప్రభావం చూపించిందని చెప్పాలి. ఇది సోషల్ మీడియాలో బలంగా దూసుకువెళ్ళింది. ఈ పిలుపు ఏమైందంటే ప్రతి ఇంట్లో ఒక విజయ్ని తయారు చేసింది. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ విజయ్గా మారిపోయారు. విజయ్ పార్టీ గురించి, విజయ్ గురించి తల్లిదండ్రులకి గుర్తు చేశారు. విజయ్కి ఎందుకు ఓటేయాలో పదే పదే అర్థమయ్యేలా చెప్పారు. వాళ్ళకు ఓటు వేసే ఏజ్ లేకపోయినప్పటికీ ఆ ఓటు విలువ, విజయ్కి ఆ ఓటు అవసరం ఎందుకుందో పేరెంట్స్కి చెప్పి వాళ్ళ మైండ్ సెట్ని రిపేర్ చేయగలిగారు. ఇప్పుడు తమిళనాడులో వస్తున్న రిజల్ట్స్ చూస్తుంటే విజయ్ ఏ స్థాయిలో గ్రౌండ్ లెవెల్కి దూసుకెళ్లాడో ఆ గ్రౌండ్ లెవెల్లోకి దూసుకెళ్లడానికి ప్రధాన కారణం ఓటు హక్కు లేని పిల్లలే, ఈ ఓటు లేని సైన్యమే అనే ఒక చర్చ జరుగుతుంది. విజయ్ చేసిన ఈ ప్రసంగం పట్ల చాలాసార్లు అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో విజయ్ ప్రసంగానికి రియాక్షన్స్ చాలా కనిపించాయి. చాలా చోట్ల పిల్లలు తల్లిదండ్రుల దగ్గర గొడవ చేస్తున్న వీడియోస్, విజయ్కే ఓటేయాలని చెప్తూ వీడియోలు తయారు చేయడం, ఆ వీడియోని సోషల్ మీడియాలో వదలడం, ఆ వీడియోని చూసి ఇంకొకరు ప్రభావితం కావడం, ఇంకొక చోట ఇట్లా తమిళనాడు వ్యాప్తంగా అటువంటి వీడియోలు తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. విజయ్ ఎందుకంటే డిఎంకే ఏఐడిఎంకే దశాబ్దాలుగా ఉంది. ఆ రెండు పార్టీల పనితీరు తమిళనాడు ప్రజలకు తెలుసు. కొత్తగా విజయ్ ఆప్షన్ కింద కనిపించాడు. విజయ్ పరిపాలన చూడాలి, విజయ్ ఇచ్చిన హామీలు చూడాలి, విజయ్కి కూడా అధికారం ఇవ్వాలి, ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని తమిళనాడు ప్రజల్లో ఏదో మూలకు ఒక ఆలోచన ఉండే. ఆ ఆలోచనని వెలికి తీసి తవ్వి తీసి పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్ పైన విజయ్ గుర్తుకి, విజిల్ గుర్తుకి ఓటేయించడానికి పిల్లలు కీలకమైన పాత్ర పోషించారని చెప్పాలి. ఇంట్లో విజయ్ వారసులుగా కనిపించారు. ప్రతి ఇంటికి ఒక విజయ్గా కనిపించాడు. అనలిస్టులు అందరూ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ప్రతి ఇంట్లో పిల్లలే ముఖ్య పాత్ర పోషించి తల్లిదండ్రుల ఓట్లను డిఎంకేకి ఏఐడిఎంకేకి వెళ్లకుండా విజయ్కి వెళ్ళేటట్టు వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి చేశారని చాలా స్పష్టంగా ఇక్కడ నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే విజయ్ చేసిన ప్రసంగం పైన తమిళనాడులో చాలా గొడవ జరిగింది. తమిళనాడు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేసింది. పిల్లల్ని వాళ్ళ ఎమోషన్ని వాడుకోవద్దు, ఎన్నికల్లో వాళ్ళ భవిష్యత్తుని దెబ్బతీయొద్దు, పిల్లల ఎమోషన్ని వాడుకొని రాజకీయం చేయడం తగదు, పిల్లల్ని రెచ్చగొట్టారు, పిల్లల్ని తల్లిదండ్రుల పైన ఉసిగొలిపారు, ఇటువంటి ఆరోపణలు చేసి ఆ తీవ్రతను కొంత తగ్గించే ప్రయత్నం చేశారు. కానీ అది తగ్గలేదు. పిల్లలు పట్టిన పట్టు తల్లిదండ్రులు కూడా పట్టుకున్నారు. పిల్లల మాట నిలబెట్టారు. పిల్లల కోసం విజయ్కి ఓటేశారు. దాని ఫలితమే ఇవాళ విజయ్ అధికారంలోకి రావడం. విజయ్ అధికారంలోకి వచ్చే స్థాయి కంటే ఎవరు యాక్సిస్ మై ఇండియా తప్ప ఇంకే ఏ సర్వే సంస్థ కూడా ఎవరు కూడా చెప్పలేదు. సైలెంట్ ఓటింగ్, ఊహించని విధంగా సైలెంట్ ఓటింగ్ విజయ్కి ప్లస్ అయింది. విజయ్ని అధికారం వైపు తీసుకొచ్చింది. విజయ్కి వాళ్ళ తమిళనాడు తీసి బంగారు పల్లెంలో పెట్టి విజయ్ చేతుల్లో పెట్టింది. విజయ్ చేసిన ఈ ప్రయోగం అంటే పిల్లల ద్వారా చేసిన ప్రయోగం, ముఖ్యంగా సాధారణంగా మనం అనుకుంటాం సినిమా హీరోకి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఓటర్లు ఉండరు అని. మన తెలుగు రాష్ట్రాల్లో చాలాసార్లు ప్రూవ్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ సభలకు వచ్చేవాళ్ళని చూద్దాం. మన దగ్గర పవన్ కళ్యాణ్ సభలకు వచ్చేవాళ్ళు వేలాది మంది వచ్చేవాళ్ళు. కానీ ఓట్ల దగ్గరకు వచ్చేసరికి ఆ రేషియో కనిపించేది కాదు. అదే తమిళనాడులో విజయ్ సభలకు వచ్చిన ప్రతి ఒక్కరు, వాళ్ళు ఓటర్లు కావచ్చు, నాన్ ఓటర్లు కావచ్చు, వచ్చిన ప్రతి వ్యక్తి ఒక ఓటుని తెచ్చిపెట్టారని చెప్పాలి. ఇక్కడ విజయ్ సభకు హాజరైన ప్రతి వ్యక్తి, వాడు పసిపిల్లాడు కావచ్చు, కౌమార దశలో ఉన్న పిల్లాడు కావచ్చు, లేకపోతే ఓటర్ కావచ్చు, లేదంటే వాళ్ళ పేరెంట్స్గా ఎవరైతే 40 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైతే విజయ్ సభకు వచ్చారో వాళ్ళు ఒక ఓటుని విజయ్కి తెచ్చిపెట్టారు. ఎవరైతే విజయ్ సభలకు వచ్చారో వాళ్ళు వాళ్ళ కుటుంబంలోని ఓట్లని విజయ్ వైపు మళ్లించగలిగారు. విజయ్ ఎత్తుకున్న ఈ వ్యూహాత్మకమైన ఆలోచన, ఈ వ్యూహం విజయ్కి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. అందుకని విజయ్కి ఓటు హక్కు లేని సైన్యం చాలా ఉపయోగపడిందనే చర్చ జరుగుతుంది. త్రిషను చూస్తున్నాం. త్రిష ఫ్యాక్టర్లో కూడా విజయ్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు. త్రిషకి విజయ్కి ఏదో సంబంధం అంటగట్టే ప్రయత్నం చేశారు. త్రిష భార్యని తీసుకొచ్చి వివాదాన్ని రైట్ చేసే ప్రయత్నం చేశారు.
ఊహించని విధంగా విజయ్ని రకరకాల వివాదాల్లోకి, సంప్రదాయ రాజకీయ పార్టీలు చేసే పనులు అవే, రకరకాల వివాదాల్లోకి నెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇవేవి పనిచేయలేదు. త్రిష విషయంలో ఏదైతే బద్నాం చేసే ప్రయత్నం చేశారో అది విజయ్కి కలిసి వచ్చింది. విజయ్ భార్య విషయంలో వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేశారో అది విజయ్కి సింపతిని తెచ్చిపెట్టింది. ఆఖరికి కరూరు తొక్కిసలాట కావచ్చు, విజయ్ సభలకు పర్మిషన్ ఇవ్వకపోవడం కావచ్చు, విజయ్ సభలపైన ఆంక్షలు పెట్టించడం కావచ్చు, ఈ పరిణామాలన్నింటినీ విజయ్ తన ఓటు లేని సైన్యం ద్వారా ఆ కుటుంబాలకి, ఓటర్లకి, ప్రతి ఫ్యామిలీకి చేర్చగలిగాడు. ఈ పరిణామాలన్నింటినీ విజయ్ ఓటు లేని సైన్యం గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లగలిగింది. సాధారణంగా శంకర్ సినిమాలో కనిపిస్తాయి ఇటువంటి స్టంట్స్, శంకర్ సినిమాలో కనిపిస్తాయి ఇటువంటి కొత్త రకమైన ఐడియాలు. కానీ తమిళనాడులో ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించాయి. ఈసారి విజయ్కి పిల్లలు కూడా మద్దతిచ్చారు. విజయ్కి ఓట్లు పడడం వెనుక పిల్లల పాత్ర కూడా ఉంది. చెన్నై వైఎంసీఏ సభా ప్రాంగణంలో విజయ్ చేసిన ప్రసంగం విజయ్కి బాగా ఉపయోగపడింది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. విజయ్కి ఈ స్థాయిలో ఓట్లు రావడానికి, విజయ్కి సీట్లు రావడానికి, విజయ్కి అధికారం రావడానికి కారణాల్లో కూడా బలమైన కారణం ఒకటి ఏదైనా ఉంది అంటే అది పిల్లలు అని కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మీరేమనుకుంటున్నారు? విజయ్ ప్రచార వ్యూహం అద్భుతంగా ఉందనుకుంటున్నారా? విజయ్ గెలుపుకు గల కారణాలని మీరేం అంచనా వేస్తున్నారు? అన్ని వర్గాలని సమాంతరంగా చూడడం, అన్ని వర్గాలకు ప్రాధాన్యతనివ్వడం, అందరినీ ఒకే స్థితిలో చూసి అందరికీ గౌరవం ఇవ్వడం, వీటన్నింటితో పాటు తమిళనాడులో ఉన్న ఎప్పటి నుంచో దశాబ్దాల పాటు పాతుకుపోయిన ఓటు బ్యాంకుని బద్దలు కొట్టి, డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, బద్దలు కొట్టగలిగే స్థాయికి విజయ్ వెళ్ళాడంటే విజయ్ పాటించిన వ్యూహాలు ఏంటి? పిల్లలతో పాటు మరికొన్ని వ్యూహాలు ఏమైనా పాటించారా? మీకేమనిపించింది విజయ్ ప్రచార సరళిని చూసినా, విజయ్ ప్రసంగాలను చూసినా? విజయ్ గెలుపుకి గల ప్రధాన కారణాల్లో మీకు అనిపించిన కారణం ఏంటి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.